తిరుప్పావై 7వ పాసురం యొక్క తెలుగులోని భావాన్ని గాయత్రి డివోషనల్ ద్వారా సమర్పించడం జరిగింది. ఇది విని మీరు భక్తితో తరించండి. పవిత్రమైన ఉదయ వేళలో ప్రకృతి మేల్కొంటుంది. పక్షుల మధుర కిలకిల రావాలు, గోపికల పెరుగు మదన శబ్దం ఇవన్నీ కలిసి మనకు ఒకటే చెప్తున్నాయి, భక్తి కూడా మేల్కోవలసిన సమయం వచ్చిందని. అలాంటి లోతైన భావాన్ని ఆండాళ్ పాడిన తిరుప్పావైలోని 7వ పాసురం మనకు తెలియజేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఈ పవిత్రమైన భావాన్ని ఇప్పుడు కలిసి వినేద్దాం. ఈ పాసురంలో ఆండాళ్ ఉదయవేళలోని పవిత్రమైన భక్తి వాతావరణాన్ని చాలా అందంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఉదయం అయ్యింది, చుట్టూ ప్రకృతి మేల్కొంది, పక్షులు కీసు అంటూ మధురంగా కూస్తున్నాయి, గోపికలు పెరుగు మదనం చేస్తున్నారు. ఆ మదనంలో వచ్చే శబ్దం అంతటా వ్యాపిస్తుంది. అలాంటి పవిత్రమైన ఉదయ సమయంలో కూడా ఒక గోపిక మాత్రం ఇంకా నిద్రలోనే ఉంది. అప్పుడు ఆండాళ్ ఆమెను ఇలా మేలుకొలుపుతుంది. చుట్టూ అంతా భక్తిమయంగా మారిపోయింది కదా, అయినా నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? ఇది మందలింపు కాదు, కోపంతో చెప్పిన మాటలు కావు. ఆమె భక్తిని గుర్తు చేసే ప్రేమతో కూడిన పిలుపిది. లేచిరా, ఈ పవిత్ర వ్రతంలో మా అందరితో కలిసి పాల్గొను. చివరగా ఆండాళ్ మనకు చెప్పే మాట, ఓ గుణసంపన్నమైన గోపిక, ద్వారం తెరువు, మనమందరం కలిసి శ్రీమన్నారాయణుని సేవ చేద్దాం, భక్తితో ఆయన నామాన్ని పాడుదాం. ఈ పాసురం సందేశం భక్తికి ఆలస్యం ఉండకూడదు. ప్రకృతి మేలుకొల్పినప్పుడు మన హృదయం కూడా మేల్కొనాలి. భగవంతుని సేవలో ఒకరినొకరు మేల్కొల్పడం భక్తుల ధర్మం. ఈ పాసురంలో ఆండాళ్ మనకు చెప్పింది ఇది. ఉదయం మేల్కొనే ప్రకృతి శబ్దాల ద్వారా మన అంతరాత్మను మేలుకొలిపే పిలుపు. పెరుగు చిలికే శబ్దం మన కర్తవ్యం గుర్తు చేస్తుంది. పక్షులు కీసు శబ్దం శుభారంభానికి సంకేతం. ఇక ఆలస్యం చేయకుండా నిద్ర అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టి మనసు, మాట, క్రియ అన్నీ శ్రీమన్నారాయణునికి అర్పించడమే ఈ పాసురం ఇచ్చే అసలైన సందేశం. ఈ భావాన్ని హృదయంలో నింపుకుని భక్తి మార్గంలో ముందుకు సాగుదాం. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.